హైదరాబాద్కు టెస్లా, చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD కూడా పెట్టుబడులపై ఈ రెండు సంస్థలకి ఆసక్తి. ఇక వాటితో నిరంతర సంప్రదింపుల్లో ఉన్నాం. యూకేలోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్. లండన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్, మూసీపై అద్భుత డిజైన్లు రూపొందించండి. దుబాయ్లో ప్లానర్లు, డిజైనర్లు కోరిన సీఎం. ఇక 70 సంస్థలతో అర్ధరాత్రి వరకు చర్చలు. ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ. పెట్టుబడులు పెట్టండి. జెద్దాలో శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ తీసుకొస్తాం అంటే ఇక్కడ ఏమని చెప్పిండు? ఫారెన్ పాలసీ తీసుకొస్తాం, తర్వాత అట్లా అద్భుతంగా చేస్తాం, ప్రవాసీలకు మంచి చేస్తాం అంటే ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, కానీ చేయలే. కానీ ఇప్పుడు 100% మేము మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యుత్ వాహనాల తయారీ రంగంలో దిగ్గజ సంస్థలు టెస్లా, తర్వాత అంటే ఇవి అంటే డ్రైవర్ లేకుండానే కార్లు తీస్తుంది చూడు, కార్లు ఉంటాయి కదా, ఆ టెస్లా కంపెనీ ఇదంతా. ఇక BYD తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు వీటితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఈ సంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చర్చలు ఏ దశలో ఉన్నది, ఒప్పందం విలువ ఎంత అనేది విషయం ఇంకా పూర్తి వివరాలు ఇంకా రాలేదు. అయితే మొత్తం మీద టెస్లా కంపెనీ కూడా ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉందంట. మేం తలుచుకుంటే BRS 39 ముక్కలు, 100 రోజులు కాకుండానే విమర్శల. KTR, హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి, BRSను బరాబర్ బొందబెడతామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. మరి అది చేస్తేనే అయితట్టుంది కథ. ఆసరాకు అందలం. సీఎం రేవంత్కు అండగా నిలిచిన నేతలకు పదవులు. సీఎం ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్, ఇక హల్కరా వేణుగోపాలరావు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి. వేం నరేందర్ నియామకంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ అంటే గతంలోనే ఓ కథనం వేసింది ఆంధ్రజ్యోతి. అంటే ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఇట్లా ప్రధాన సలహాదారుగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పింది. అట్లనే జరిగిందని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక.